హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీవల్లి 123 మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామా. సింపుల్గా రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, పన్నీరు ఇంకా పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, క్యారెట్, స్వీట్ కార్న్ అన్నీ ముందుగానే కట్ చేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి సరిపడంత ఆయిల్ వేసేసుకోవాలి. అది కూడా కాసేపు వేడవ్వాలి. తర్వాత జీలకర్ర వేసేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత చూడండి, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకోవాలి. అందులో ముందుగా పచ్చిమిర్చి వేసేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి నిదానంగా. చూడండి, రైస్కి ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. తర్వాత ఒక చిన్న సైజ్ టమాటాని ఇలా పొడవుగా కట్ చేసుకున్నవి కూడా వేసేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మరీ ఎక్కువ కాకుండా ఒక్కటే చిన్న సైజు వేసేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను, ఇవి త్వరగా మగ్గిపోవడానికి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత కొంచెం కట్ చేసుకున్న కాజు ముక్కలు కూడా వేసేసుకోవాలి. తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకుండా కొన్ని మాత్రమే వేసేసుకున్నాను. హెల్దీగా ఇలా ఇంట్లోనే మంచి సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ టైం లేకుండా ఇలా లంచ్ బాక్స్లోకైనా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. హెల్దీగా అన్ని క్యారెటు, స్వీట్ కార్న్, పన్నీరు అవన్నీ హెల్దీ కదా. తర్వాత అవి కాస్త మగ్గిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను. చూడండి, చాలా బాగా ఫ్రై అవుతున్నవి. అవి కాస్త మగ్గిపోయిన తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోవాలి అందులోనే. చూడండి, చిన్న చిన్న ముక్కలు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీరు వేసేసుకొని మంచిగా వాటికి సాల్ట్ వేసేస్తాం కదా, ఇవన్నీ కలిసే వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మాడిపోకుండా కలిపేసుకోవాలి నిదానంగా. స్టవ్ సిమ్లోనే పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం కారము, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఇవి వేసేసుకోవాలి. ఇందులో ఇంకా ఏం సాసులు అవి ఏం యాడ్ చేయకుండా హెల్దీగా ఇంట్లో చేసిన పౌడర్లతోనే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూడండి, పన్నీర్కి ఉప్పు, కారం, ఇంకా మసాలా, ధనియాల పొడి ఇవన్నీ మంచిగా పట్టే వరకు ఇలా సిమ్లోని పెట్టేసుకొని కలుపుకోవాలి, లేదంటే మాడిపోయిద్ది. చూడండి, పన్నీర్ కూడా సాఫ్ట్గా అయిపోయిద్ది. ఎక్కువసేపు ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోయిద్ది. ఇంకా చూడండి, లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర వేసుకున్నాక ఇలా మంచిగా కలిపేసుకోవాలి మొత్తం కలిసే వరకు. ఇలా చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవారైనా. ఊరికే కర్రీ కాకుండా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. సింపుల్గా త్వరగా చేసేసుకోవచ్చు, అప్పటికప్పుడు అయినా చేసేసుకోవచ్చు. మనం వండుకున్న రైస్ వేసేసుకోవాలి, మనకి ఎంత కావాలో అంత వేసేసుకోవాలి. చూడండి, తర్వాత మంచిగా
కలిపేసుకోవాలి బాగా. అది మొత్తం మంచిగా కలిసే వరకు ఇలా కలుపుకోవాలి. చూడండి కంప్లీట్గా అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో. విడివిడిగా రైస్ లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూడండి ఎంత బాగా కనబడుతుందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా చేస్తాను. ఇంట్లోనే సింపుల్గా ఇలా రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.